ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బీటెన్ ఆస్ట్రేలియా. అవును గైస్, మీరు వినేది నిజమే. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈసారి ఆస్ట్రేలియాని అయితే ఓడించింది గైస్. సో రివెంజ్ అయితే తీసుకున్నారనేది చెప్పుకోవాలి మనం 2023 ఓడిఐ వరల్డ్ కప్ది. సో వాట్ ఏ మ్యాచ్ గైస్. సో బిగ్గెస్ట్ అప్సెట్ ఆఫ్ ది T20 వరల్డ్ కప్ 2024 అనేది చెప్పుకోవాలి. సో ఈ వీడియోలో మనం మొత్తం అయితే డిస్కస్ చేద్దాం. అసలు మ్యాచ్లో ఏం జరిగింది, ఎవరి మ్యాచ్ హీరో, అండ్ ఆస్ట్రేలియా క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి, మొత్తం సినారియో అయితే చెప్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసింది గైస్. సో 148 రన్స్ అయితే స్కోర్ చేశారు. నేనైతే వాళ్ళకి దక్కిన స్టార్ట్కి ఆ స్కోర్ అయితే చాలా తక్కువ అని అయితే అనుకున్నాను. కాకపోతే నా థింకింగ్ అయితే రాంగ్ అని ప్రూవ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఐ థింక్ 12 ఓవర్స్ దగ్గర 12 ఓవర్స్కి 108 రన్స్ ఫర్ నో లాస్ అనుకుంటా. 100 108 నో లాస్. బోత్ గుర్బుద్దీన్ నైబ్ అంటే వాళ్ళ రెహమానుల్లా గుర్బాఫును ఇబ్రాహిం జాద్రాన్ అయితే నాట్అవుట్గా ఉండే. సో 0 వికెట్స్. అండ్ దాని తర్వాత కొలాబ్స్ అయితే అయ్యారు గైస్. సో 148కి 6 వికెట్స్ అయితే పడిపోయాయి. మిడిల్ ఆర్డర్ అయితే అంత మంచిగా ఫినిష్ చేయలేకపోయింది. అండ్ దాని తర్వాత బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ చూపించిన పవర్ ప్యాక్ బౌలింగ్ ఒప్పుకోవాలి గైస్. రషీద్ ఖాన్, మెయిన్ గుల్బుద్దీన్ నైబ్ అండ్ నవీన్ ఉల్-హక్. గుల్బుద్దీన్ నైబ్ అయితే చాలా బాగా చేశాడు గైస్. సో గుల్బుద్దీన్ నైబ్ అయితే హీరో అని అయితే చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మిచిల్ మార్ష్ అయితే చాలా అప్సెట్గా అయితే ఉన్నాడు. సో చెప్తున్నాయి కదా, ద బిగ్గెస్ట్ అప్సెట్ ఆఫ్ T20 2024 T20 వరల్డ్ కప్ అంటే ఇదే. సో అతను ఏమన్నాడు, మన ఇండియాకి అయితే ఒక స్వీట్ వార్నింగ్ లెక్క ఇచ్చాడనేది చెప్పుకోవాలి. నేను మీకు ఇంగ్లీష్లో చెప్పి దాని తర్వాత తెలుగులో అయితే చెప్తా గైస్. వీ నీడ్ టు విన్ ది నెక్స్ట్ మ్యాచ్ అండ్ దేర్ ఇస్ నో బెటర్ టీమ్ టు డూ ఇట్ అగేన్స్ట్. అంటే మనకంటే బెటర్ టీంని ఓడించడం వాళ్ళకు, ఇంకా మన టీంని ఓడిస్తే దానికంటే బెటర్ ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. అంటే మీకు అర్థమవుతుంది కదా. సో మనం ఒక బెస్ట్ టీం, ఆ టీంని ఓడించాలి అని వాళ్ళ మెంటాలిటీ అన్నట్టు. సో మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళైతే ఒక వార్నింగ్ లెక్కిస్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఒప్పుకొనే తీరాలి గైస్. మన రెహమానుల్లా గుర్బాస్ అయితే చాలా మంచిగా కీపింగ్ కూడా చాలా బాగా చేశాడు గైస్. అలా కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ప్లేయర్స్ అందరినీ మీరు మ్యాచ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా కీపింగ్ చేశాడు. బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేశాడు. 4 సిక్సెస్ ఏమో కొట్టాడు అనుకుంటా. 4 4s and 4 6s. సో వాళ్ళ సెలబ్రేషన్స్కి అయితే అంతు లేదు గైస్. సో దే డిజర్వ్ ఇట్. సో ఇంత మంచిగా ఆడారు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా మనం ఏం చేయలేము, ఏం అనకూడదు. ఎందుకంటే అంత మంచిగా ఆడారు వాళ్ళు. బిగ్గెస్ట్ అప్సెట్. సో గుల్బుద్దీన్ నైబ్ ది హీరో ఫర్ ఆఫ్ఘనిస్తాన్. నవీన్ ఉల్-హక్ కూడా చాలా బాగా చేశాడు. రషీద్ ఖాన్ క్యాప్టెన్సీ కానీ, మన అందరూ కోచింగ్ స్టాఫ్, జానథన్ ట్రాట్ గుర్తుపెట్టుకోండి గైస్. వాళ్ళ కోచ్ మీకు చాలా మందికి తెలియదు అనుకుంటా జానథన్ ట్రాట్ గురించి. సో అతనైతే ఒక మంచి కోచే. సో హోప్ మనం వాళ్ళ కష్టపడి ఆస్ట్రేలియాని ఓడించిన కష్టాన్ని వాళ్ళు క్వాలిఫై అయితే మనం నెరవేర్చాలి. సో నేను ఇక్కడ మీకు సినారియో అయితే చెప్తా గైస్. ఏంటండి, ఇక్కడ ఇప్పుడు ఇండియా 2 నుంచి 2 గెలిచి 4 పాయింట్స్. సో క్వాలిఫైడ్ ఫర్ సెమీస్. ఆస్ట్రేలియా 2 నుంచి 1 గెలిచి 1 ఓడారు. సో పెండింగ్ వాళ్ళ నెట్ రన్ రేట్ ప్లస్లో ఉంది, 0.22. ఆఫ్ఘనిస్తాన్ 2 నుంచి 1 గెలిచి 1 ఓడారు. సో 2 పాయింట్స్. నెట్ రన్ రేట్ -0.65. సో బంగ్లాదేశ్ ఎందుకు వచ్చారో వెళ్ళిపోండి. సో నాకు తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారు. ఆగండి ఇంకొక మ్యాచ్ ఆడేసి వెళ్ళిపోండి ఇక. సో మీతోనేం పని లేదు. సో సినారియో చెప్తా కదా. సో ఇండియా ఆస్ట్రేలియాని ఓడగొడితే, ఫస్ట్ సినారియో ఇండియా బీట్స్ ఆస్ట్రేలియా, ఇండియా త్రూ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా క్వాలిఫై, ఆస్ట్రేలియా ఇంకా ఉంటాయి హోప్స్. ఎందుకంటే నెక్స్ట్ ఇండియా బీట్స్ ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ బీట్స్ బంగ్లాదేశ్. ఇట్లా జరిగితే మాత్రం ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ది సెమీఫైనలిస్ట్ గైస్. నెక్స్ట్ సినారియో ఇండియా లూజెస్ టు ఆస్ట్రేలియా అండ్ ఆస్ట్రేలియా బీట్స్ బంగ్లాదేశ్. ఆస్ట్రేలియా ఇంకొక మ్యాచ్ ఎవరితోనే ఉంటుంది, నాకు సరిగా తెలియట్లేదు. ఐ థింక్ సో బంగ్లాదేశ్తోనే అనుకుంటా. సో ఆస్ట్రేలియా బీట్స్ బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా బీట్స్ ఇండియా. ఇట్లా జరిగితే బోత్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా విల్ క్వాలిఫై ఫర్ ది మన సెమీఫైనల్స్. సో ఇదే చాలా మంచి 3-way టై అవుతుందని నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకో తెలియదు. 3-way టై అయితే మాత్రం నెట్ రన్ రేట్ అయితే ప్లేకి వస్తుంది. ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియాతో ఓడిపోయింది అనుకో, మనకు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో చాలా పెద్ద మార్జిన్తో గెలవాల్సి వస్తుంది. అంటే మ్యాక్సిమం ఒక 50-60 రన్స్తో గెలిచి, ఒకవేళ చేసింగ్ వస్తే ఒక 10-12 ఓవర్స్లో చేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవాళ జరిగిన పిచ్లోనే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో చాలా మంచి ఇప్పుడు అనిపిస్తుంది T20 వరల్డ్ కప్ ఫైర్ ఎక్కిందని. సో ఇప్పుడు చూడబుద్ధి అయితే మ్యాచెస్. రేపు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉంది, మన వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు చేస్తే వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ USA మ్యాచ్ ఉంది. ఐ థింక్ సో మ్యాక్సిమం చాలా దరిద్రమైన రోజు అంటే USA గెలవచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ ఈజీగా గెలిచి క్వాలిఫై అయిపోతుంది అనేది నా ఒపీనియన్, నేను అనుకుంటున్నా. సో ఇదే ఇవాటి మ్యాచ్ అండ్ ఇవాటి వీడియో గైస్. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చూపియండి. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు బాయ్.